7 స్టేట్స్ నుంచి వచ్చినాయి. రైట్. చాలా చాలా థ్యాంక్స్. ఒక 2 నిమిషాలు చెప్తా. అదే మనం అందరికి నమస్కారం. ఈరోజు యాసిన్ ఒక క్రికెట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆదోన్కే కొత్తదనం తీసుకొచ్చడం జరిగింది. ఎందుకంటే ఫ్లడ్ లైట్లోనే ఎప్పుడు కూడా ఆడలే ఆదోన్లో, ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే యాసిన్ కానీ ఆ టీంకి కానీ క్రికెట్ అంటే ప్రాణం. ఏదో రకంగా ఈ ఎండాకాలంలో సమ్మర్లో వాస్తవం చెప్పాలంటే ఎక్కువ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉండే పరిస్థితి కూడా ఈ టీం వాళ్ళంతా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈసారి కూడా క్రికెట్ ఏర్పాటు చేసి ఒక ఐపీఎల్ మాదిరిగా, అంటే ఐపీఎల్లో ఏ విధంగా వచ్చి వివిధ దేశాల నుంచి వచ్చి పాల్గొంటారో ఆ విధంగానే ఇక్కడ మన లోకల్లోనే 7 రాష్ట్రాల నుంచి వచ్చి ఈ టీంలో పాల్గొని ఆడడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఈ విధంగా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆలోచించలే. మన ఇక్కడ టీం అంతా కూడా వాళ్ళు ఆలోచించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇక ఈ విషయం ఫ్లడ్ లైట్స్కి దాదాపుగా 6 రోజులు ఉంటుంది. 6 రోజులు కూడా కానీ సుమారు ఖర్చు వస్తుంది. ఇది ఎంత ఈజీగా ఎవరు కూడా అనుకునే పనిలే. ఎందుకంటే ఏదున్నా కూడా ఈ ఫ్లడ్ సైట్ దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా మన ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మనోజ్ రెడ్డి ఇచ్చానని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకేం తెలియదు కానీ వాడు ఇచ్చానని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి ఉంది. ఏదో నాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి మనం. ఏదో ఎంటర్టైన్మెంట్లోనే అందరికీ ప్రజలకి ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నందుకు కూడా నేను కూడా సంతోషపడతా ఉన్నాను. ఏదున్నా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాల. ఎందుకంటే ఆదోన్లోన ఈ విధంగా జరిగి మన వాళ్ళ ద్వారా అందరూ కూడా వాళ్ళ ప్రతిభను కనపరుచుకోవడానికి ఒక అవకాశం వస్తూ ఉంది ఆదోన్లో. ఎందుకంటే ఆదోన్ టీంలు 2 ఉంటాయి. ఒకటి సచిన్ 11 టీం అంటారు, ఇంకోటి రోహిత్ 11 టీం కూడా ఈరోజు ఆడుతూ ఉండడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయాన్ని కూడా విన్నాము. అందుకే ఏదున్నా కూడా ఇక్కడ మన ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆదోన్కి సంబంధించిన వాళ్ళంతా మనవాడు కూడా మన పిల్లోడు కూడా దీంట్లో బాగా ఎంకరేజ్ చేసి టీంను తయారు చేస్తూ ఈరోజు ఆడడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే మధ్యాహ్నము పొద్దున్న నుంచి ఉండలేం, ఈ వేడికి తట్టుకోలేం. కాబట్టి ఈవినింగ్ టైమ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే యాసిన్ టీం అంతా కూడా ఆలోచన చేసి ఫ్లడ్ లైట్ ఖర్చు అయినా పర్వాలేదు మనము అదే అంతా ఇప్పుడు అదే టీం అంటే మీరు సాయిరామ్ కానీ మీరు కానీ అందరూ కూడా టీం అందరూ కలిసి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు కూడా నేను నిన్ననే రావాలి యాక్చువల్గా చెప్తే, నిన్న రాలేకపోయినాం. ఎందుకంటే సరే లేప అని ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడు ముందుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. నాకు కూడా విషయం తెలిసింటే ఏదో రకంగా కూడా మనం కూడా మనోజ్ రెడ్డి అయితే నేనైతే ఇద్దరు ఒకటే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. చేసినారు కాబట్టి సంతోషంగా ఉంది. ఏదున్నా కూడా ఇంకా ఇలాంటి వారికి ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ముందు ఏదైనా చేస్తే కూడా మా వంతుగా మేము సహసాగాలు ఇస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా ఆదోని ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కావాలా, దాన్ని ఇచ్చేదానికి మేము ముందుంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ అందరికి కూడా. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని గౌరవించినందుకు ఆహ్వానించి గౌరవించినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ టీములతో కూడా కలిసి ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది. ఏదన్నా బాగా ఆడాలా, ఎందుకంటే గెలుపోవటంలోనే దైవాధీనాలు, దాని గురించి ఆలోచన చేసే పనేంలే. ఇంకా మనకి ఉత్సాహంగా ఓడిపోయినంత ఎంత ఓడిపోతా ఉంటామో అంత బలంగా మనకి ఇంకా గెలాలనే ఒక ఆలోచన వస్తుంది. ఓడిపోయినా అని బాధపడరాదు. ఇంకా మన పోటీ తత్వంలో ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచించుకోవాలి. కానీ ఓడిపోయినామనే ఆలోచన చేయకుండా ఏ టీం గెలిచినా కూడా వాళ్ళకి అంతా కూడా అభినందనలు తెలియజేస్తూ మీరు కూడా ఇంకా ఎదగల్లా, ఇంకా బాగా ఆడాలని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా టీంలకు చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్ని టీంలు వచ్చినాయి, దాదాపు ఎన్ని టీంలు ఉన్నాయి?